హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈ నెల 8వ తేదీన స్కూళ్లకు అలాగనే కాలేజీలకు సెలవు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. అంటే 8వ తేదీన స్కూళ్లకు అలాగనే కాలేజీలకు ఎందుకు సెలవు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆగస్టులో తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవులైతే వస్తున్నాయి. ఆదివాసీ జేఏసీ బంద్కు పిలుపునివ్వడంతో ఆగస్టు 8వ తారీఖున స్కూళ్ళు, కాలేజీలతో పాటు వ్యాపార సంస్థలు కూడా మూతపడనున్నాయి. ఇక పండుగలు, ప్రత్యేక పర్వదినాల సందర్భంగా ఈ నెల ఆగస్టులో భారీగానే సెలవులైతే ఉన్నాయి. భారీ వర్షాలు, బంద్ల కారణంగా వీటికి మరికొన్ని సడన్ హాలిడేస్ యాడ్ అవుతున్నాయి. ఇలా తాజాగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల విద్యార్థులకు ఈ వారమే ప్రత్యేక సెలవైతే రాబోతుంది. గిరిజన హక్కుల సాధన కోసం ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ మన్యం బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఊహించని సెలవైతే వస్తుంది. ఇక గిరిజన హక్కుల సాధన ఏజెన్సీ ప్రాంతాల ఆత్మ గౌరవ రక్షణ కోసం ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోనే పలు మన్యం ఏజెన్సీ జిల్లాల్లో ఆగస్టు 8వ తేదీన అంటే వచ్చే శనివారం బంద్ చేపట్టాలని పిలుపునిచ్చింది. గిరిజనుల శతాబ్దాల డిమాండ్ అయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణతో పాటు ఇతర ప్రాథమిక రాజ్యాంగ హక్కులను సాధించటమే ధ్యేయంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ మన్యం బంద్ ప్రభావంతో ఏజెన్సీ పరిధిలోనే పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఆగస్టు 8వ తారీఖున రెండో శనివారం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు ఎలాగూ సెలవైతే ఉంటుంది. అయితే కొన్ని స్కూల్స్, కాలేజీలు రెండో శనివారం కూడా నడుస్తాయి. ఇలాంటి విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మన్యం బంద్ వల్ల సెలవైతే రానుంది. ఇక వ్యాపార సంస్థలు కూడా మూతపడే అవకాశాలుంటాయి. కాబట్టి కొందరు ఉద్యోగులకు కూడా సెలవు ఉండే అవకాశాలున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లోనే ఈ బంద్ ప్రభావం అయితే ఉంటుంది. ఇక ఆగస్టు 8వ తారీఖున చేపట్టనున్న మన్యం బంద్ ఉత్తరాంధ్ర, కోస్తా ఏజెన్సీల ప్రాంతాల్లో తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా క్రింది జిల్లాల్లో రవాణా, విద్య, వాణిజ్య రంగాలు స్తంభించనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా. ఈ జిల్లాల్లోనే ఏజెన్సీ మండలాలు, గిరిజన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో బంద్ వాతావరణం నెలకొనే సూచనలు అయితే ఉన్నాయి. అలాగనే అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, అరకు, చింతపల్లి, రంపచోడవరం వంటి ప్రధాన కేంద్రాల్లో బంద్ తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగనే ఏలూరు జిల్లా, పోలవరం ఏజెన్సీ ప్రాంతంతో పాటు పరిసర గిరిజన గ్రామాల్లో వ్యాపారాలు నిలిచిపోనున్నాయి. అలాగనే ఇతర ఏజెన్సీ మండలాలు, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనే గిరిజన ప్రాంతాల్లో కూడా బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఇక ఆదివాసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఏజెన్సీ ప్రాంతాల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు మూతపడనున్నాయి. ఆర్టీసీ బస్సు సర్వీసులు, ప్రైవేటు రవాణా వాహనాల రాకపోకలపై కూడా ప్రభావం పడవచ్చు. అలాగే వర్తక, వ్యాపార యజమానులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఇక అత్యవసర వైద్య సేవలు, పాలు, మందుల దుకాణాలు వంటి నిత్యావసర సరుకులకు మినహాయింపు ఇస్తూ మిగిలిన అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు గిరిజన సంఘాలు సిద్ధమవుతున్నాయి. గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటానికి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఏజెన్సీ ప్రాంతాలు, వ్యాపారులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సపోర్టు తెలపాలని నాయకులు కోరారు. ఇక ఆగస్టు 8న మన్యం బంద్కు ఆదివాసీ జేఏసీ పిలుపునివ్వటం వెనుక ఉన్న వ్యూహం చాలా కీలకమైనది. ఇక ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని దీనికి ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 8న మన్యం వ్యాప్తంగా కూడా బంద్ పాటించనున్నారు. తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై బలమైన ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ భావిస్తుంది. ఇక ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనుల సమస్యలపై స్పందించాలని ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణపై స్పష్టమైన అధికారిక ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఇక ఆదివాసీ జేఏసీ చేపట్టిన ఈ బంద్ వెనుక ఉన్న అత్యంత కీలకమైన అంశం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ. ఏజెన్సీ ప్రాంతాల్లోనే పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు ఇతర స్థానిక ఉద్యోగ నియామకాలలో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో జీవో నెంబరు 3 అమల్లో ఉండేది.
ఈ ప్రత్యేక ఉత్తర్వుల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు బయటి వ్యక్తుల పాలు కాకుండా స్థానిక గిరిజన యువతకే దక్కేవి. అయితే ఈ జీవో రద్దు కావటం వల్ల గిరిజన యువత తీవ్రంగా నష్టపోయిందని, వారి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన్యం ప్రాంతంలోనే గిరిజన విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే రద్దయిన జీవో నెంబర్ 3ని తక్షణమే పునరుద్ధరించడమే ఏకైక మార్గమని ఆదివాసీ జేఏసీ స్పష్టం చేస్తుంది. అలాగే ఆదివాసీ జేఏసీ మరో ప్రధానమైన డిమాండ్ను ప్రభుత్వం ముందుంచింది. ప్రధాన ప్రాంతాలు లేదా గిరిజన గ్రామాలు అనే తేడా లేకుండా 50% పైగా గిరిజన జనాభా కలిగి ఉన్న అన్ని గ్రామాలను రాజ్యాంగబద్ధమైన షెడ్యూల్డ్ ప్రాంతాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తుంది. ఇక అనేక గ్రామాల్లో మెజారిటీ జనాభా గిరిజనులే ఉన్నప్పటికీ సాంకేతికంగా అవి షెడ్యూల్డ్ పరిధిలోకి రాకపోవటం వల్ల 5వ షెడ్యూల్డ్ కల్పించే ప్రత్యేక రాజ్యాంగ రక్షణలు, నిధులు, సంక్షేమ ఫలాలు ఆయా గ్రామాల ప్రజలకు అందటం లేదు. ఇటువంటి ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్డ్ జాబితాలో చేర్చడం ద్వారా మాత్రమే గిరిజనుల సంస్కృతి, వారి భూములు, సాంప్రదాయ హక్కులకు సంపూర్ణ రక్షణ లభిస్తుందని గిరిజన నాయకులు పేర్కొంటున్నారు.